ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. మంగళవారం జరిపినటువంటి ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యంగా పథకానికి సంబంధించి ఎన్నో నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం కూడా జరిగింది. అంటే వాస్తవానికి సంబంధించి అక్కడ ఇళ్లకు సంబంధించినటువంటి నిధులు కావచ్చు, అంటే తొలి దశలో నిధులు కావచ్చు, తర్వాత అంటే ఇంకా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అధికారులకి. సో మరొక వైపు మండలానికి ఒక ధరల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి ఇంకా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మనం ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత త్వరగా కూడా ముందస్తుగా అడుగులు వేయాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా ఎన్నో నిర్ణయాలు కూడా ఎన్నో సూచనలు కూడా ఆయన కూడా ఇచ్చినటువంటి సందర్భం. తెలంగాణలో పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పథకం అమలును వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా కీలకమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పథకం విజయవంతం కావాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉందని తేల్చి చెప్పారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేసి మేస్త్రీ ఛార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణానికి అవసరమైన ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలని ఆదేశించారు. ఇక ఇటుక తయారీ, సెంటరింగ్ యూనిట్ల ఏర్పాటుకు రుణాలను అందించడం ద్వారా నిర్మాణ సామగ్రి లభ్యతను సులభతరం చేయాలని సూచించారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మలేషియా టెక్నాలజీ అయిన అల్యూమినియం ఫోమ్ వర్క్ టెక్నాలజీ ద్వారా కేవలం 15 రోజుల్లోనే 5 లక్షల వ్యయంతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి, నాణ్యతను పెంచడానికి సహాయపడుతుందని పేర్కొంటున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రులు తమ సంబంధిత జిల్లాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షించాలని సీఎం ఆదేశించారు. జూన్ 1వ తేదీ నాటికి పూర్తి నివేదిక అందించాలని ఈ సందర్భంగా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులకు తొలి విడత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బేస్మెంట్ స్థాయి పూర్తయిన వారికి ₹1,00,000 వరకు నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నారు. మొత్తంగా ఈ పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందబోతోంది. రాష్ట్రంలో మొత్తం 4.5 లక్షల ఇళ్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నారు. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 47,377 మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం అనుమతి పత్రాలు మంజూరు చేశారు. పథకానికి ఎంపికైన లబ్ధిదారులు 23,847 మంది ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలో ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారు తుది దశకు వచ్చిన ఇళ్లను జూన్ 2 నాటికి పూర్తి చేసేలా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కనీసం 1000 ఇళ్లైనా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్ ధర కంటే ఇంటి నిర్మాణం ఖర్చు ఎక్కువగా అవుతుండడం, ప్లంబింగ్, వైరింగ్ వంటి పనులకు మరింత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఇళ్లను జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో ప్రారంభించాలని ప్రయత్నిస్తోంది అధికార యంత్రాంగం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు, ఇంటి నిర్మాణం చివరి దశలో ఉన్న వారికి నిధుల కొరత లేకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి విడతల వారీగా నిధులు మంజూరు చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో చివరి దశ పనులు జరుగుతున్న ఇంటి లబ్ధిదారులకు మిగతా పనులను చేయడానికి సోమవారం 13 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,300 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదైతే జమ అయినట్లుగా ప్రభుత్వం నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిర సౌర జల వికాస పథకం ప్రారంభోత్సవంలో ఆదివాసీల ఇళ్ల సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ క్రమంలో అటవీ శాఖ నుంచి అనుమతులు వస్తే అటవీ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణలోని 4 ఐటీడీఏల పరిధిలో ఆదివాసీల కోసం 9,350 ఇళ్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీలకు 8,750 ఇళ్లు, మొత్తం 18,100 ఇళ్లు నిర్మించాలని భావిస్తోంది. ఇక మొదటి 2 విడతల్లో ప్రకటించిన ఇళ్లకు అదనంగా ఈ గృహాలను మంజూరు చేయాలని నిర్ణయించింది. అటవీ శాఖ అధికారులు ఇళ్ల నిర్మాణానికి ఒప్పుకోవడం లేదని ఆదివాసీలు సీఎంకు కంప్లైంట్ చేయడంతో సమస్య పరిష్కరించాలని ముఖ్యమంత్రి సంబంధిత శాఖల మంత్రుల్ని ఆదేశించడంతో సమస్య కొలుకొస్తుందని భావిస్తున్నారు. ఇక మరొక వైపు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి విస్తీర్ణం నిబంధనలను తాత్కాలికంగా సడలించింది. 600 చదరపు అడుగులకు మించి పునాది వేసిన లబ్ధిదారులకు కూడా బిల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పునాది పైన 600 చదరపు అడుగుల లోపే ఇంటి నిర్మాణం చేపడతామని హామీ ఇస్తే బిల్లులు
చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యారు. అవగాహన లేని కారణంగా నిబంధనలు అతిక్రమించిన పేదవారికి ఇది నిజంగా ఒక ఊరటనిచ్చే అంశంగా మనందరం చెప్పుకోదగ్గ విషయం. తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయింది. గృహ నిర్మాణ విస్తీర్ణంపై ఉన్న నిబంధనల విషయంలో లబ్ధిదారులకు సరైన అవగాహన ఉండటం లేదు. సొంత స్థలం కలిగిన పేదవారు 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమకు నచ్చిన విధంగా ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 5 విడతల్లో మొత్తం 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ వస్తోంది. అయితే కొందరు లబ్ధిదారులు అవగాహన లోపంతో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు. దీంతో వారికి పునాది దశలో విడుదల చేయాల్సిన మొదటి విడత ₹1,00,000 బిల్లును అధికారులు నిలిపివేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిని అనర్హులుగా పరిగణించి చెల్లింపులు నిలిపివేయడంతో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. తమకు నిబంధనల గురించి తెలియక పొరపాటు జరిగిందని తెలిస్తే 600 చదరపు అడుగుల్లోపే నిర్మాణం చేపట్టేవారేమని వారు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. లబ్ధిదారుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించిన ప్రభుత్వం వారికి ఊరట కలిగించే నిర్ణయం కూడా తీసుకుంది. పునాది వరకు 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టి మొదటి విడత బిల్లులు నిలిచిపోయిన లబ్ధిదారులు అలాగే పునాదిపై నిర్మాణం 600 చదరపు అడుగుల్లోపే పూర్తి చేస్తామని హామీ పత్రం సమర్పిస్తే వారికి బిల్లులు చెల్లించే ఆదేశాలు కూడా జారీ చేసింది. సో ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులకు ఊరట లభించినట్లయింది. మొత్తంగా అయితే మంగళవారం జరిగినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. ఖచ్చితంగా జూన్ 2న సామూహిక గృహప్రవేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యాన ఇంకా ఏమన్నా పెండింగ్లో ఏమన్నా క్లియర్ చేయవలసినటువంటి బిల్లు ఏమైనా ఉంటే అర్జెంటుగా క్లియర్ చేసేసేయండి. మరొక వైపు ఇంటి నిర్మాణం కోసం కావాల్సినటువంటి సామాగ్రికి ఏవైతే దీనికి సంబంధించిన ఇటుక కావచ్చు, కాంక్రీట్ కావచ్చు, ఇటువంటి కంపెనీలు అంటే పారిశ్రామికంగా ఏర్పాటైనటువంటి కంపెనీలు ఖచ్చితంగా రుణాలు అయితే ఇవ్వండి. ఇచ్చి ఇతోధికంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ తాము చేపట్టడం ఖచ్చితంగా అనుకున్న టైంలో పూర్తి చేయాలి. కాకపోతే కాస్త లేట్ అవుతుంది. ఇప్పటికి లేట్ అయింది, 7.5 కావస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కూడా ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. మనం ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తామని. జూన్ 2న సుమారుగా కొన్ని వేల గృహాలు సామూహిక గృహప్రవేశాలు నోచుకోబోతున్నాయి. సో ఈ క్రమంలో మంగళవారం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ఇందిరమ్మ ఇళ్ల పథక లబ్ధిదారులకి కాస్త ఊరట, కాస్త సంతోషాన్ని కలిగించే విషయంగా చెప్పొచ్చు. అధికారులు కూడా అన్ని మండలాల్లో ఈనాడు అధికారులు ఉన్నారు. ఏవైతే శాంక్షన్స్ ఇచ్చామో ఈ శాంక్షన్స్ పేపర్ మీదే కాకుండా గ్రౌండ్ చేసి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకునే ఇళ్లకి పూర్తి సహకారం మీరు అందించి తక్కువలో తక్కువ 400 చదరపు అడుగులు కట్టాలి, ఎక్కువలో ఎక్కువ 600 చదరపు అడుగులు దాటి కట్టకూడదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించుద్ది. ఈ కట్టేది మీరు ఫౌండేషన్ అవ్వటంతోనే ఎమ్మటే మీరు అప్లోడ్ చేస్తే ప్రతి సోమవారం అది ఫౌండేషన్ కంప్లీట్ అయితే ₹1,00,000, స్లాబ్ లెవెల్ కంప్లీట్ అయితే మరొక 1,00,000, స్లాబ్ కంప్లీట్ అయితే 2 లక్షలు, గోప్రవేశానికి ముందు మిగిలిన 1,00,000, ₹5 లక్షల ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.